మా కంపెనీ మొత్తం మీకు నా డ్రోన్ ఎగర చూపించాలనుకుంటున్నాను కదా. గాయస్ ఇక్కడే ఉంది, డ్రోన్ ఎగరేయకూడదని. నో ఎంట్రీ వితౌట్ హెల్మెట్, ప్లీజ్ యూజ్ పీపీఈ టు ఎంటర్ ట్రయర్. దాని అర్థం ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే 6 నెలలు జైలు శిక్ష, 12,000 జరిమానా అంట. అందుకే డ్రోన్ ఎగరేయట్లేదు, సారీ. హాయ్ ఫ్రెండ్స్, డే 3 ఇన్ గూగుల్. ఇదో ఇడు కొత్తడు వచ్చాడు ఈరోజు పక్కే. ఇప్పుడు బే 9:30 అయింది. ఎవడు పని చేయడు. ఇలాంటి పనులే మా వాళ్ళందరూ. సిస్టంలో అన్నీ వస్తే కానీ ఒక్కడో పనికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చూడండి, అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. ఇప్పుడు హీట్ అయిపోయింది, హీట్ వల్ల ఓవర్ కరెంట్ వస్తుంది. అందుకే పని హోల్డ్ ఉంది. మన వాళ్ళకైతే కంటిన్యూ పని ఉంటుంది అనమాట. ఇదిగో ఇంజనీర్ మొత్తం చూసాడు కానీ అవ్వట్లేదు. మా మేనేజర్ కూడా పక్కన ఉన్నాడు. నా కొడుకులు పనికి ఎందుకు వచ్చారంటే ఇలా ఇంటి కోసం రాలేదు. ఇంకో 2 నెలల తర్వాత వినాయక చవితి ఉన్నది కదా, ఆ సరదాకి నా కొడుకులు అందరూ పనికి వస్తున్నారు కాలేజ్ దిగి. చూడు ఇలా ఈరోజు చెప్పు, మన ఆఫీస్ ఫుడ్ ఏదైతే చెప్పు. గుడ్డు, ఆలు కర్రీ, చట్నీ, ఇంకా పప్పు, సాంబార్, పెరుగు. ఓకే గాయస్, ఈరోజు దోలు తీరిపోయింది వర్క్ అయితే. చూడండి చెమట్లో మొత్తం ఎండ ఈరోజు మొత్తం ఒక్క చచ్చిపోయా. మొత్తం నీరే.